హాయ్ అండి అందరికీ. మనం రీసెంట్గా కాల్షియం టాపిక్లో ఉన్నాం కదా. సో కాల్షియం టాపిక్లో మనం 955 కంప్లీట్ చేసేసాం కదండి. సో ఇప్పుడు మనకి 956 చూసుకుంటే ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ చూడండి. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్. ఇంకా నేను మీకు ఆల్రెడీ చెప్పాను చాలా ఫార్ములాస్ కూడా. సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి, సోడియం కార్బోనేట్ ఏంటి, సోడియం బైకార్బోనేట్ ఏంటి, లేదంటే వాషింగ్ సోడా ఏంటి, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, క్లాస్లో చెప్పున్నాను, ఇక్కడ కూడా బిట్స్లో కూడా వస్తున్నాయి. సో ఒకసారి అలాంటివన్నీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ 956 అయింది. 957 ఇఫ్ ద వెదర్ ఈజ్, చూడండి ఇక్కడ మనకి వెదర్ అనేది చాలా హ్యూమిడ్గా ఉన్నప్పుడు, హ్యూమిడ్ అంటే మన అందరికీ తెలుసు కదండి. సో చాలా హ్యూమిడ్గా ఉండేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే CaCl2 అనేది ఉంటుంది. CaCl2 అంటే ఏంటంటే మనకి కాల్షియం క్లోరైడ్ అనమాట. కాల్షియం క్లోరైడ్ అనేది ఏంటంటే అదొక హైగ్రోస్కోపిక్ సాల్ట్ అనమాట. హైగ్రోస్కోపిక్ సాల్ట్ అంటే ఏంటంటే ఇట్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ అనమాట. అంటే అది ఏం చేస్తుందంటే మన సరౌండింగ్స్లో ఉన్న మాయిశ్చర్ని మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో దానివల్ల మనం CaCl2ని మనం యూజ్ చేస్తాం అక్కడ. సో గ్యాస్ అనేది ఎమిట్ అయ్యేటప్పుడు. సో CaCl2 అనేది ఏంటంటే హైగ్రోస్కోపిక్ సాల్ట్. అది ఏం చేస్తుందంటే మీకు మన చుట్టూ ఉన్న, అంటే మన సరౌండింగ్స్లో ఉన్న మాయిశ్చర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 958 వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్. చూడండి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను CEO అని చెప్పి. CaO కదండి, ఇది మీకు ఆల్రెడీ నేను ఫార్ములాలో కూడా చెప్పాను. ఒక ఈక్వేషన్ కూడా మనం ఆల్రెడీ చూసాము. వెయిట్, కాల్షియం ఆక్సైడ్ అంటే CaO. సో ఈ CaO అనేది మీకు ఏమంటున్నాడు, రియాక్ట్స్ విత్ వాటర్. వాటర్ అంటే మనకి ఏంటంటే H2O. అలాంటప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందో ఇది కూడా నేను మీకు చూడండి. ఇక్కడ CaO ప్లస్ H2O మనకి అక్కడ ఏం ఫామ్ అవుతుంది, CaO H2O. అంటే ఇక్కడ ఏమవుతుంది, H2O మనకు తెలుసు కదా, H+OH- సెపరేట్ అయిపోతుంది అని వాటర్లో. సో ఇలా సెపరేట్ అయిపోయినప్పుడు ఇక్కడ మనకి Ca అనేది OHతో కలుస్తుందండి. Ca అనేది OHతో కలిపి CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ మనం ఏమంటామో నేర్చుకున్నాం ఆల్రెడీ. కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏమంటామంటే కాస్టిక్ లైమ్ అంటాము కదండి. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దేని ఏమంటామని చెప్పి. CaOH ట్వైస్ అంటే కాల్షియం. ఇక్కడ మనకి కాల్షియం ఆక్సైడ్ అంటే CaO అనేది వాటర్తో కలిపి H2Oతో కలిపి మీకు ఏమి ఇస్తుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. దీన్ని మనం కాస్టిక్ లైమ్ అంటాము, లేదంటే స్లాక్డ్ లైమ్ అంటాము. మనం ఇవన్నీ చాలా నేమ్స్ చూసాం దీనికి. సో ఇక్కడ ఏంటంటే కాస్టిక్ లైమ్ అన్న కాల్షియం హైడ్రాక్సైడ్ అయినా ఒకటే. ఆప్షన్ సి. నెక్స్ట్ 959 డాష్ ఇస్ నెవర్ ఫౌండ్ యాజ్ ఎ ఫ్రీ ఎలిమెంట్ ఇన్ నేచర్. చూడండి మీకు ఎప్పుడైనా మీకు ఫ్రీ ఎలిమెంట్గా దొరకట్లేదు అంటే అది ఏంటంటే హై రియాక్టివిటీ ఎలిమెంట్స్ మాత్రమే మనకు ఫ్రీ స్టేట్లో దొరకాయి. ఎందుకంటే హై రియాక్టివిటీ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయండి, ఈజీగా సరౌండింగ్స్తో ఉన్న వాటితో అవి కంబైండ్ అయిపోయి కొన్ని కాంపౌండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి దాంట్లో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే కాల్షియం అనేది మనకి వీటిలో నెంబర్ 959 కదా. ఓకే, కాల్షియం అనేది మనకి రియాక్టివిటీ సిరీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఒకసారి చూడండి. సో రియాక్టివిటీ సిరీస్లో మీకు NCERTలో కెమిస్ట్రీలో మొత్తం డీటెయిల్గా ఉంటుంది. రియాక్టివిటీ సిరీస్లో మనకి కాల్షియం అనేది వీటిలో హైయెస్ట్ కాబట్టి ఇది ఏంటంటే మనకి ఫ్రీ స్టేట్లో దొరకదు. అదేంటంటే కాంబినేషన్లో లైక్ కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం ఆక్సైడ్ ఇలా ఫ్రీ స్టేట్లో దొరకకుండా కాంబినేషన్తో దొరుకుతుంటుంది. ఆప్షన్ ఇక్కడ ఏ. నెక్స్ట్ 960 ఇన్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఫామ్లో మీకు గుర్తుంది కదండి, CaOCl2. సో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది డాష్ బ్లీచింగ్ ఏజెంట్ ఈస్ ప్రెజెంట్. చూడండి బ్లీచింగ్ పౌడర్లో మనకి ఏ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుందంటే మనందరికీ తెలుసు క్లోరిన్ అనమాట. ఇది బేసిక్ బిట్ అని, మనకి క్లోరిన్ అనేది ఉంటుంది బ్లీచింగ్ పౌడర్లో. సో అదే మనకు అక్కడ బ్లీచింగ్ ఏజెంట్. ఆప్షన్ డి. నెక్స్ట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. చూడండి వాటర్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు ఇట్ కన్వర్ట్స్ ఇంటూ జిప్సమ్. మనకి ఏదండి మనకి వాటర్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు జిప్సమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా నేను మీకు చెప్పాను. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ అంటే CaSO4 హెమీహైడ్రేట్ ఆఫ్ H2O. అది మీకు వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు, వాటర్ అంటే H2O మనకి డిజాల్వ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే అక్కడ మీకు జిప్సమ్ ఫామ్ అవుతుందండి. CaSO4 జిప్సమ్ ఫామ్లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కాల్షియం అనే టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో CaSO4 అంటే మనకి ఏంటంటే అది జిప్సమ్. సో జిప్సమ్ అనేది మీకు అక్కడ ఎలా వస్తుందంటే CaSO4 ఆఫ్ H2O అంటే ఏంటంటే అది కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. అది మనకి వాటర్లో డిజాల్వ్ అయ్యేటప్పుడు మనకి అలాగా జిప్సమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమండి, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 962 డ్యూరింగ్ చూడండి లైమ్ స్ప్రేయింగ్ CaOH ట్వైస్ రియాక్ట్ స్లోలీ విత్ కార్బన్ డైఆక్సైడ్. ఇది కూడా నేను మీకు చెప్పాను చూడండి. CaOH ట్వైస్ అనేది మీకు CO2తో మీకు ఎయిర్లో స్లోగా రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ మీకు ఏం ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్. నేను ఆల్రెడీ బిట్ మీకు చెప్పాను. CaCO3 కాల్షియం కార్బోనేట్ మనకి ఎలా ఫామ్ అవుతుందని నేను మీకు చెప్పాను. కాల్షియం కార్బోనేట్ అనేది మనకి
లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. మీకు ఆల్రెడీ కాల్షియం హైడ్రాక్సైడ్కి ఎన్ని నేమ్స్ వస్తున్నాయి చూడండి, స్లాక్డ్ లైమ్ అని చెప్పి, లైమ్ వాటర్ అని చెప్పి, ఇందాక కూడా మనం కొన్ని నేమ్స్ చూసాం. సో ఇలాంటి నేమ్స్ అన్ని మీరు గుర్తుంచుకోండి, లేదంటే ఒక దగ్గర నోట్ చేసుకోండి ఒక్కొక్క దానికి ఎన్ని నేమ్స్ వస్తున్నాయని చెప్పి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఒకే నేమ్ ఇవ్వడు, ఒక్కోసారి డిఫరెంట్ నేమ్స్ దానికి ఉన్న వాటిలో ఏదో ఒకటి మనకు వాడు అడగొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి లైమ్ వాటర్ అంటే ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇది దానికి మనం కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేసేటప్పుడు మీకు అది ఏమొస్తుందంటే CaO2 మనం కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసేటప్పుడు మీకు అక్కడ కాల్షియం కార్బనేట్ CaCO3 అనేది ఫామ్ అవుతుంది. ఇది మీకు ప్రెసిపిటేట్ అని చెప్పాను, ఇది లైక్ మిల్కీ ఇలా షైన్ అవుతూ ఉంటుందని కూడా నేను మీకు చెప్పాను. సో కాల్షియం కార్బనేట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 963 డాష్ రియాక్ట్స్. చూడండి ఇక్కడ మనకి ఏదైతే మీకు వాటర్తో కలిపి రియాక్ట్ చెంది స్లాక్డ్ లైమ్ అంటే ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ CaO2 ఇస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి ఎలా వచ్చింది, కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్తో కలిపేటప్పుడు మీకు అక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వచ్చింది. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ప్రీవియస్ ఒక 2 బిట్స్ బ్యాక్ అనుకుంటా చూసాం. సో CaO అనేది ఇక్కడ ఆన్సర్ కదండి. ఏదనేది అడుగుతున్నాడు, డాష్ రియాక్ట్స్ ఏదనేది మీకు వాటర్తో రియాక్ట్ అయితే స్లాక్డ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి CaO అనేది ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది. 964 ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్. ఇది కూడా మీకు చెప్పానండి, క్విక్ లైమ్ అనేది ఏంటి అని చెప్పి. క్విక్ లైమ్ అన్న కాల్షియం ఆక్సైడ్ కూడా మీకు నేమ్స్ చెప్పాను. కాల్షియం ఆక్సైడ్ మనం క్విక్ లైమ్ అంటామని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో క్విక్ లైమ్ అంటే మనకి అక్కడ ఏంటంటే కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 965 డాష్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ స్లాక్డ్ లైమ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2, ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్ 966 డాష్ ఇస్ చూడండి ఇవన్నీ రిపీటెడ్. ఇంకా క్విక్ లైమ్ అంటే ఏంటి మనకి కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ ఏ. సో ఫస్ట్ టైం అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ వింటున్న కొద్ది రివిజన్ ఎన్నిసార్లు చూస్తుంటే ఎన్నిసార్లు క్వశ్చన్స్ మీకు రిపీట్ అవుతుంటే అంతగా మీకు మైండ్లో గుర్తుండిపోతే. ఇక్కడ చూడండి, ద లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ స్లోలీ విత్ డాష్ టు ఫామ్ CaCO3. ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్టే కదండి. మీకు CaO2 అనేది మీకు దేంతో కలిపితే అవుతుందండి, మీకు ఇందాకే చెప్పాను లైమ్ వాటర్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలిపినప్పుడు మీకు CaCO3 కాల్షియం కార్బనేట్ ఫార్మ్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. లైమ్ వాటర్కి మనం ఏం యాడ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తే మీకు అక్కడ కాల్షియం కార్బనేట్ ఫామ్ అవుతుందని చెప్పాను. ఈ లైమ్ వాటర్ అంటే ఏంటంటే మీకు చెప్పాను కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పాను కదా. సో లైమ్ వాటర్ అన్నా, స్లాక్డ్ లైమ్ అన్నా, కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నా. సో ఇక్కడ CaO2 అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలిపి మీకు ఇక్కడ కాల్షియం కార్బనేట్ అనేది ప్రెసిపిటేట్ని ఇస్తుందని చెప్పాను. సో ఇక్కడ స్లోలీ విత్ దేంతో అన్ని మనకి కార్బన్ డైఆక్సైడ్తో కదా, ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 968 ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంటండి, CaO. కాల్షియం ఆక్సైడ్ అంటే CaO, ఆప్షన్ బి. నెక్స్ట్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇంకా అన్ని ఈజీ సింపుల్ బిట్స్ అండి. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH2, ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్విక్ లైమ్ అంటే ఆల్రెడీ మనం చూసాం కదండి, కాల్షియం ఆక్సైడ్. క్విక్ లైమ్ అంటే CaO, కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ డి. నెక్స్ట్ 971 వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్ కూడా మనం ఆల్రెడీ చూసాం కదండి. జిప్సమ్ ఫార్ములా ఏంటి, CaSO4 ఇందాకే మనం చూసాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్తో మీకు వాటర్లో కలిపేటప్పుడు జిప్సమ్ ఫార్మ్ అయిందని చెప్పి మనం చూసాం కదా. జిప్సమ్ ఫార్ములా CaSO4 ఆప్షన్ డి. 972 వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా. చూడండి రిపీటెడ్ బిట్నే 972 చూడండి జిప్సమ్ ఫార్ములా CaSO4 ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ వుడ్ బి ద 973 వాట్ వుడ్ బి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్ అంటే ఏంటి, కాల్షియం ఆక్సైడ్ అంటే CaO, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 974 వాట్ ఈస్ ద కెమికల్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఏంటండి మనకి CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇంతకు ముందు క్లాస్లోనే. సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే ఆప్షన్ ఇక్కడ డి. నెక్స్ట్ 975 చూడండి, fill in the blanks using the correct option. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం అంటున్నాడు, ఆన్ హీటింగ్ ద డాష్ ఏ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఈజ్ ఆప్టెండ్. చూడండి మనం దేన్ని హీట్ చేస్తే మీకు అక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వస్తుంది. ఇది కూడా నేను మీకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కోసం లైట్గా క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్పాను, మనం జిప్సమ్ని హీట్ చేస్తే వస్తుందని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి అండి. జిప్సమ్ అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, CaSO4 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే, సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మీకు ఎలా వస్తుందంటే జిప్సమ్ని హీట్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ రియాక్ట్స్ మోర్ విత్ వాటర్ టు ఫార్మ్ లైమ్. చూడండి ఇక్కడ మీకు
చూడండి ఇక్కడ మనకి 976 ఏంటంటే ఇక్కడ ఏది మీకు డాష్ రియాక్ట్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మోర్ విత్ వాటర్ టు ఫామ్ లైమ్. చూడండి ఇందులో ఏదైతే మీకు వాటర్తో మిక్స్ అయ్యి మీకు లైమ్ని ఫామ్ చేస్తుందంటే అక్కడ మనకి డైరెక్ట్గా చెప్పొచ్చు కాల్షియం ఆక్సైడ్, CaO ఆప్షన్ సి. నెక్స్ట్ 977 మేబీ లాస్ట్ బిట్. ఓకే లాస్ట్ బిట్ అండి ఇది టాపిక్కి. నెక్స్ట్ అల్యూమినియం. ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అండి త్వరగా అయిపోతాయి మీకు. కెమిస్ట్రీ అయిపోగానే నేను మీకు ఫిజిక్స్ అండ్ బయాలజీ నేను మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను అండి. బట్ చెప్తా అని నేను మీకు డ్యామ్ షూర్గా చెప్పలేను, ఎందుకంటే ఫిజిక్స్ అయ్యేసరికి మేబీ మంత్ ఎండింగ్ అయిపోతుంది. సో మీకు మేబీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను బయాలజీ చెప్పగలనా లేదా అంటే నేను చెప్పగలను, బట్ ఆ టైంకి చెప్పగలనా లేదనేది నేను మీకు షూరిటీ ఇవ్వలేను. సో 977 చూడండి, ఇట్ బికమ్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫ్లోస్ ఇన్ లైమ్ వాటర్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం కదండి. ఇప్పుడు లైమ్ వాటర్ అంటే ఏంటంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ కదండి. లైమ్ వాటర్ అంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఆల్రెడీ చూడండి లైమ్ వాటర్కి మనం కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందని తెలుసు, మనకి ఆల్రెడీ తెలుసు కాల్షియం కార్బోనేట్ అని చెప్పి. కాల్షియం కార్బోనేట్ వస్తుందని. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడండి, ఇక్కడ ఇట్ బికమ్స్ మిల్కీ వెన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫ్లోస్ ఇన్ ద లైమ్ వాటర్. లైమ్ వాటర్తో మీకు కార్బన్ డైఆక్సైడ్ అనేది యాడ్ చేసేటప్పుడు మీకు అక్కడ మిల్కీగా ఒకటి వస్తుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది దిస్ ఈజ్ కాస్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ ఆ మిల్కీ అనేది వస్తుంది కదా. అసలు అది ఏంటి అని చెప్పి మనం తెలుసుకున్నాం, కాల్షియం కార్బోనేట్ అని చెప్పి ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది వీటి ఫార్మేషన్ వల్ల అంటే లైమ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్తో యాడ్ అవ్వడం వల్ల దాని యొక్క ఫార్మేషన్ వల్ల అది మీకు లైక్ మిల్కీ వైట్ కలర్లో ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ. సో ఇక్కడిది టాపిక్ అయిపోయిందండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.